కొత్త ప్రాజెక్టు రాబోతుంది, అది ప్రారంభిస్తున్నారని చెప్పేసి నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో. అది 10 డేస్ బ్యాక్ అనుకుంటాను. ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లోని అలాగే వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో ఏం లేదు, జస్ట్ నేను పర్చేజ్ చేసిన ఆ యొక్క ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో టీవీని, మీడియా డివైస్ వచ్చాయన్నమాట. ఒకసారి చూపించండి అని చెప్పేసి అడిగారు. దానికోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో నవంబర్ 10 నుంచి అయితే స్టార్ట్ అవబోతుందన్నమాట. ఇంకా కొంతమంది విఎల్ఈస్ ఈ టీవీ ఉంది కదండి, ఆ టీవీ ఖచ్చితంగా మనం పర్చేస్ చేయాలా, ఓన్లీ డివైస్ అంగా కొనుక్కుంటే సరిపోదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. టీవీ కొనాలా వద్దా అనేది ఈ వీడియో ఎండ్లో మీకు చెప్తాను. ఇక కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్లో టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే కనుక జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అలాగే ఫస్ట్ కామెంట్లోనే కూడా ఉంటుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేట్కి మీకు డీల్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట. అవసరమైనప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మర్చిపోవద్దు, డీల్స్ ఛానల్లో మాత్రం యాక్టివ్గా ఉండండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే ప్రొడక్ట్స్ అనేవి నేను 2 పర్చేస్ చేశానండి. ఒకటి వచ్చేసి మనకి టీవీ వచ్చేసి 15,500 అయితే పడింది. అలాగే మీకు మీడియా డివైస్ వచ్చేసి 3,900, అంటే ఓవరాల్గా ఒక 4,000 అయితే పడింది. రెండింటికి కలిపి 19,000, 20,000 మధ్యలో అయితే అయిందనమాట. మీకు చూడడానికి టీవీ ఈ విధంగా ఉంది. మీ అందరికీ తెలిసి ఇది చూపించవసరం లేదు, 43 ఇంచెస్ టీవీ ఎలా ఉంటుంది అనేది. దీంట్లో మీకు ఆర్క్ సపోర్ట్ కానీ, అలాగే హెచ్డిఎంఐ, తర్వాత మీకు యూఎస్బి 2 పోర్ట్లు పెట్టుకోవడానికి, నెక్స్ట్ చూడడానికి రిమోట్ కూడా ఈ విధంగా ఉందన్నమాట. ఇందులో మీకు రిమోట్లో డైరెక్ట్గా యూట్యూబ్కి వెళ్ళడానికి, అలాగే ప్రైమ్, హాట్స్టార్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా వెళ్ళడానికి కీస్ ఉన్నాయి. ఇది డైరెక్ట్గా స్మార్ట్ అనమాట. మీరు వైఫై ద్వారా కనెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు, ఇంట్లో కూడా వాడుకోవచ్చు. కింద సౌండ్ బార్ ఉంది కదా అని చెప్పేసి సౌండ్ బార్ అది నేను పర్చేస్ చేసిందండి, వాళ్ళైతే ఇవ్వలేదన్నమాట. ఓన్లీ టీవీ ఒకటి మాత్రమే. ఈ టీవీ 15,500 అయితే పడింది. ఇది 43 ఇంచెస్ టీవీ. ఈ ప్రాజెక్ట్కి ఎలాంటి టీవీ ఉండాలని కాదు, మనం మోనిటర్కి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ మోనిటర్కి మనం కనెక్ట్ చేయాలంటే వాళ్ళు ఇచ్చేది మనకి ఓన్లీ ఈ మీడియా డివైస్లో హెచ్డిఎంఐ కేబుల్ ఒకటి మాత్రమే ఇస్తున్నారన్నమాట. దానికి సెపరేట్గా మోనిటర్కి కనెక్ట్ చేసుకోవాలనుకుంటే మనం హెచ్డిఎంఐ టు విజిఏ కేబుల్ అయితే మనం పర్చేస్ చేయవలసి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు అమెజాన్ లింక్ కూడా పెడతాను, అది పర్చేస్ చేయండి. అంటే ఈ ప్రోడక్ట్ తీసుకున్నవారు, ఆల్రెడీ తీసుకున్నవారు ఎవరైనా ఉంటే కనుక మోనిటర్కి కనెక్ట్ చేయాలంటే కనుక అది తీసుకోండి. టీవీ గురించి చెప్పడానికి ఇంకా అంతకంటే ఏముంటుంది, మామూలు మీ అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ మనకి మెయిన్ ఈ ప్రాజెక్ట్కి గుండెకాయ ఏది అంటే మీడియా డివైస్ అనమాట. మనకి ఈ బాక్స్ అనేది ఈ విధంగా వచ్చింది. అంటే గ్రామీణ ఈ స్టోర్లో మనం పర్చేస్ చేసిన అమెజాన్ నుంచే మనకి డెలివరీ అయితే అయింది. ఆ కొరియర్ బాయ్ మాత్రం తెచ్చిచ్చాడు అనమాట. ఇది మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. ఏం లేదండి, ఇందులో మనకి హెచ్డిఎంఐ కేబుల్ అయితే ఇచ్చారనమాట. ఇది డివైస్ నుంచి టీవీకి కనెక్ట్ చేసుకోవడానికి. అదే మీరు మానిటర్కి కనెక్ట్ చేయాలనుకోండి, ఇది అయితే అవ్వదు. నేను చెప్పాను కదా, ఇందాక మీకు పిక్ చూపించాను కదా, ఆ విధంగా దీన్ని అనమాట మీరు పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా మీరు కేబుల్ పర్చేస్ చేసుకోండి. దీన్ని కూడా పక్కన పెడతాం. ఇప్పుడు ఈ బాక్స్ చూడడానికి అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఇక్కడ మీరు CSC E-Vigyapan అని చెప్పేసి రాసింది బాక్స్ మీద. దీన్ని ఓపెన్ చేశారనుకోండి, జస్ట్ మనకి ఇందులో డివైస్ ఒకటి ఇచ్చారు. ఇందులో ఈ ఫస్ట్ చూడగానే డివైస్ అయితే ఉంటుంది. మనకు చాలా చిన్నది ఉంది, ఫోన్లో సగం కూడా లేదనమాట, అలా ఉంది. దీని మీద కూడా మీకు CSC లోగోని అండ్ E-Vigyapan అని చెప్పేసి రాసింది, కావాలంటే మీరు చూడండి జాగ్రత్తగా. ఇక ఈ టైప్ వచ్చేసి మీకు ఇంటర్నెట్ అంటే బ్రాడ్బ్యాండ్ కేబుల్ మీకు ఉంటే కనెక్ట్ చేసుకోవడానికి, అలాగే మీకు DC పోర్ట్ అయితే ఇచ్చారు. తర్వాత HDMI అవుట్ అయితే ఇచ్చారనమాట, HDMI కేబుల్. దాని నుంచే మనం కనెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంక ఈ టైపు 2 USBలు ఇచ్చారు పెన్ డ్రైవ్లు పెట్టుకోవడానికి. 2 పెన్ డ్రైవ్లు ఒకేసారి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే TF కార్డ్ అనమాట, అంటే చిన్నది మైక్రో మనకి మెమరీ కార్డ్ అయితే ఉంటుంది కదా, అది కూడా మనం పెట్టుకోవడానికి అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మీరు అడగచ్చు, ఇందులో మీకు USBలు ఉన్నాయి కదండి, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు అంటున్నారు, అలాగే మెమరీ కార్డ్ పెట్టుకోవచ్చు అంటున్నారు, మనం ఏమన్నా ప్లే చేయాలా అంటే మీరు లోకల్లో ఉన్న యాడ్స్ ఎవరైనా మిమ్మల్ని ప్లే చేయమన్నారు అనుకోండి, అది మెమరీ కార్డులో మీరు లోడ్ చేసుకొని పెన్ డ్రైవ్లో కానీ దీంట్లో పెట్టి మీరు డిస్ప్లే అయితే చేయొచ్చు. కానీ దీనికి వైఫై నుంచి కనెక్ట్ అవుతుందండి. అంటే మన మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసుకొని వైఫై అనేది కనెక్ట్ అవుతుంది. డైరెక్ట్గా గవర్నమెంట్ యాడ్స్ మాత్రం దాని నుంచే వస్తాయి. మనం ఎటువంటి పెన్ డ్రైవ్ కానీ ఇలాంటివి ఏం కనెక్ట్ చేయాల్సిన లేదు, వాళ్ళే ప్లే చేసుకుంటారు కాబట్టి
మధ్య మధ్యలో యాడ్స్ వస్తే కనుక దానికి రెవెన్యూ అనేది మనకి జనరేట్ అవుతూ ఉంటుంది ప్రతి నెలన. ఏదైనా మీరు సొంతంగా యాడ్స్ కనుక పెట్టుకున్నారనుకోండి, అంటే మీకు ఈ లోకల్ యాడ్స్ కానీ మీకు డబ్బులు ఇచ్చి ప్లే చేయండి అని చెప్పేసి అంటూ ఉంటారు. చాలామంది ప్రమోషన్ అయితే చేసుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళకైతే మీరు ఈ పెన్ డ్రైవ్ కానీ మెమరీ కార్డ్ కానీ అందులో ఇన్సర్ట్ చేసి మీరు ప్లే అయితే చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ డివైస్. అంటే అలాగే ఉపయోగపడుతుంది, మీకు ఈ విధంగా కూడా ఉపయోగపడుతుంది అనమాట ప్రాజెక్ట్కి సంబంధించి. దీనికి ఆన్ ఆఫ్ బటన్ అంటూ ఏమి ఉండదు. మనం ఎప్పుడైతే పవర్ ఇచ్చామో డైరెక్ట్గా ఆన్ అయిపోద్ది. కాకపోతే రిమోట్లో మనం పవర్ బటన్ అయితే మనం ప్రెస్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇది మెయిన్. తర్వాత ఇందులో ఈ బాక్స్లో ఇంకేమి ఇచ్చారంటే యూజర్ మాన్యువల్ ఇచ్చారు, నెక్స్ట్ అడాప్టర్ కూడా ఇచ్చారనమాట, అంటే పవర్ పెట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ రిమోట్ అనమాట, మీరు ఆపరేట్ చేసుకోవడానికి మౌస్ బటన్ ఇచ్చారు, అలాగే బ్రైట్నెస్ పెంచుకోవడానికి, మ్యూట్ చేసుకోవడానికి, తర్వాత హోమ్ పేజ్కి వెళ్ళడానికి, నెక్స్ట్ వాల్యూమ్ పెంచుకోవడానికి ఇవన్నీ కూడా రిమోట్ అయితే ఇచ్చారు. తర్వాత యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉందన్నమాట. అంతే మెయిన్. ఇందులో ఏం లేవండి, ఇదే మెయిన్ అనమాట. దీని నుంచే మనకి యాడ్స్ కానీ వాళ్ళు ప్లే చేసే ఈ ప్రకటనలు కానీ ఇవన్నీ కూడా మీకు టీవీలో దీని నుంచే వస్తాయి. ఇందులో మీరు మీకు ఇంటర్నెట్ డైరెక్ట్గా బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఉంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వైఫై ద్వారా కూడా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీ మొబైల్లో హాట్స్పాట్ ఆన్ చేసి డైరెక్ట్గా మీకు దీనికి అయితే కనెక్ట్ అవుతుంది. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. బట్ చూద్దాం, రేపు ఈ నెల నవంబర్ 10వ తారీఖు నుంచి ఈ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఎలా ఉంటుంది ఏంటనేది ఆ రోజు కనెక్ట్ చేసి మళ్ళీ ఇంకొక వీడియో చేయమంటే చేస్తాను. ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత రెవెన్యూ ఎలా వస్తుంది, ఒక 2-3 నెలలు చూసిన తర్వాత ఏ విధంగా మనకి యాడ్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా మీకు తర్వాత చెప్తాను. అలాగే ఈ టీవీ గురించి చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, టీవీ పర్చేస్ చేయాలా వద్దా అనేది. పర్చేస్ చేయాలా వద్దా ఈ టీవీ అనేది మీ డిస్ట్రిక్ట్లో ఉన్న మేనేజర్ గారిని అడిగితే వాళ్ళు చెప్తారండి. ఎందుకంటే వాళ్ళు పర్చేస్ చేయమంటే చేయండి, లేదు మీడియా డివైస్ ఒకటి తీసుకోండి, మీకు మోనిటర్కైనా చిన్న మీ ఇంట్లో ఉన్న టీవీకైనా సరే మీరు అటాచ్ చేసుకోండి, దానికి సరిపోతుంది అనుకుంటే మీడియా డివైస్ అంగా పర్చేస్ చేసుకోండి చాలు. ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒకలా ఉంది కాబట్టి ఆ ప్రాజెక్టు అసలు మీ డిస్ట్రిక్ట్లో వచ్చిందా లేదా అనేది కొనుక్కొని అంతా కూడా మీ డిస్ట్రిక్ట్ మేనేజర్ గారి చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళని అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మీరైతే పర్చేస్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మీడియా డివైస్ అంటే 4,000 ఉంది, అది ఎవరైనా కొనుక్కుంటారు. టీవీ అనేది 15,500 ఉంది కదా, చాలా కాస్ట్ ఎక్కువ. కాబట్టి మ్యాక్సిమం వద్దని చెప్పేసి అంటున్నారు చాలా వరకు కూడా. అందుకే ఒకసారి మీరు కొనుక్కొని అప్పుడు మీరు పూర్తి వివరాలు అయితే తెలుసుకొని అప్పుడు చేయండి. ఇంకా మీకు ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు కావాలంటే ఈ వీడియో ఇక్కడ ఇచ్చాను, సింగిల్ వీడియో అనమాట. ఆ వీడియోని ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు పూర్తి డీటెయిల్స్ అయితే మీకు తెలుస్తుంది. అసలు ఏ విధంగా మనకి యాడ్స్ వస్తాయి, ఏ విధంగా అమౌంట్ వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే ఉంటాయి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు ఆ వీడియో లింక్ అయితే పెట్టాను, ఖచ్చితంగా చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట, ఇవి ఎందుకు వచ్చాయి ఏంటి ఇవన్నీ కూడా. ఫైనల్గా మీలో ఎంతమంది పర్చేజ్ చేశారు, మీ డిస్ట్రిక్ట్కి ప్రాజెక్ట్ వచ్చిందా లేదా కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.